మన్యం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సాలూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలిపోయింది. ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆడుకోవడానికి గ్రౌండ్కు వెళ్లి గోడపై కూర్చున్నారు విద్యార్థులు. గోడ పాతది కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైట్. ఇక మన్యం జిల్లా సాలూరులో ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలిపోయి అరుణ్ తేజ అనేటువంటి విద్యార్థి మృతి చెందడం, వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరో విద్యార్థి కూడా తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రహరీ గోడకు సంబంధించి ఎందుకు ముందుగా వార్న్ చేయలేదు, లేకపోతే అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ప్రధాన విమర్శలకైతే తారితీస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలిపోవడం, సరే గోడ పాతది కావడంతో దాన్ని ముందే కూల్చివేయాలన్నటువంటి ప్రతిపాదనలు పెట్టినప్పటికీ కూడా మరి ఎందుకు పాఠశాల నిర్వాహకులు, దీనికి సంబంధించి పాఠశాల సిబ్బంది కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆ నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం. 10వ తరగతి చదువుతున్నటువంటి అరుణ్ తేజ మృతి చెందినటువంటి సిచ్యువేషన్, మరో విద్యార్థికి తీవ్ర గాయాలు. పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపాల్ కానీ లేకపోతే ఇతర సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అప్డేట్ చేయండి దీనికి సంబంధించి. మురళి, పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సాలూరు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదయం ఊహించిన విధంగా ఒక విషాదమైన సంఘటన జరిగింది. పిల్లలందరూ కూడా ఒక గ్రౌండ్ లో ఆడుకుంటుండగా అక్కడ ఒక ప్రహరీ గోడ మీద పిల్లలు కూర్చోగా అది ఊహించిన విధంగా అది కూలిపోవడంతో అరుణ్ తేజ అనే యువకుడు, 10వ తరగతి చదువుతున్న యువకుడు, 15 ఏళ్ల యువకుడు అతను మృతి చెందడం జరిగింది. మరో యువకుడికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. పెద్ద ప్రాతిపదికన ఇమ్మీడియట్ గా ఆ యువకుడిని ఆసుపత్రికి చికిత్స నిమిషం తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ గోడ అనేది గత వారం రోజులుగా ఆ మన్యం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గోడ పూర్తిగా నానిపోయి అది పడిపోయిందని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్తున్నారు. అది చాలా పురాతనమైంది, 30-40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి అది గోడ. ఇటీవల కురిసిన వర్షాలకు అది పూర్తిగా నానిపోయింది. పిల్లలందరూ ఒకేసారి 3-4 దాని మీద కూర్చోవడంతో అది కిందకి పడిపోయిందని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితే మాత్రం అలా చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటన్నది కళ్ళారా చూసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. తోటి విద్యార్థులు తప్పితే ఎవరు లేరు. ఇది పాత్ర కావడంతో ఇలా కూలిపోయిందని కొంతమంది అంటున్నారు, కొంతమందికి ఇలా వర్షాలకు నానిపోవడం వల్ల జరిగింది. ఏదైనప్పటికీ కూడా అక్కడ విషాద ఛాయలు అంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గానీ లేకపోతే ఇతర సిబ్బంది గానీ ఉపాధ్యాయులు గానీ ఈ అంశం మీద మాట్లాడటానికి, అలాగే అరుణ్ తేజ కుటుంబ సభ్యులు వారితో మాట్లాడటానికి ప్రయత్నించిన వారు బయటకు రావడం లేదు, స్పందించడం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకంత ఆగ్రహంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అలాగే తీవ్ర గాయాల పాలైనటువంటి మరో విద్యార్థి పరిస్థితి ఏంటి రవి? దానికి సంబంధించి అప్డేట్స్ ఓవరాల్ గా. గాయాల పాలైన విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి పర్వాలేదని చెప్తున్నారు, సేఫ్ గానే ఉన్నారని చెప్తున్నారు. అరుణ్ తేజ మృతి పట్ల మాత్రం వారి కుటుంబీకులు, తల్లిదండ్రులు మాత్రం తీవ్ర కోపొద్దులయ్యారు. పాఠశాలలోని ఇలా ప్రమాదపు అంచున ప్రహరీ గోడలు ఉండడం అనేది తమ కొడుకు ప్రాణం తీసిందని, ఎదుగొచ్చిన కొడుకు ఇలా చనిపోవడం తమకు తీవ్ర విషాదాన్ని తీసుకొచ్చిందని చెప్తున్నారు. అయితే పాఠశాలలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడు అలాగే ఉపాధ్యాయులు ఈ సంఘటనకు సంబంధించి ఏ వ్యాఖ్య చేస్తే ఏమవుతుందని చెప్పి మొహం చాటేసే పరిస్థితి ఉంది. వాళ్ళు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది. దీంతో స్థానికంగా కొంత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. కుటుంబ సభ్యులకు మాత్రం ఇది ఒక శోక సముద్రంలో ముంచే పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. మొత్తం మీద మన్యం జిల్లా సాలూరులో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి. సాలూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ కూలిపోవడం, ఈ ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించి ఆ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. అయితే
ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళి గోడపై కూర్చున్నారు ఈ విద్యార్థులు. ఎవరైతే మరణించారో, తీవ్ర గాయాల పాలైనటువంటి విద్యార్థులు ఉన్నారో, గోడ పాతది కావడం, ఇమ్మీడియట్గా అది కూలిపోయింది అనేటువంటి మాట ఈ ఘటనతో పాఠశాలలో విషాదఛాయలే తలుముకున్నాయి. కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. సిబ్బంది వచ్చి మాకు సమాధానం చెప్పాలని అంటున్నప్పటికీ కూడా ఎవరూ స్పందిస్తున్నటువంటి దాఖలా లేవు. పోలీసు అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు. మేము సిబ్బందితో మాట్లాడాలి, ఒకసారి మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆ విధంగా ప్రహరీ గోడ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక 40 ఏళ్ళు దాదాపుగా, కొంచెం ఇంచుమించుగా 40 ఏళ్లకు పైగా ఆ గోడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ గోడ నిర్మాణం అంత పాతది కావడం, కూలిపోతుందని తెలిసి కూడా అది నిర్మించడం, పిల్లలకి అవగాహన లేకుండా ఆ ప్రహరీ గోడ మీద కూర్చోవడంతో ఇమ్మీడియట్గా కూడా అది కూలిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ కూలిపోవడంతో అరుణ్ తేజ అనేటువంటి 10వ తరగతి విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలవడంతో ఒకంత విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఆగ్రహంతో ఊగిపోతున్నారు కుటుంబ సభ్యులు. మీ నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నిండు ప్రాణం, ఆ కుటుంబానికి జీవనాధారం అవుతాడు భవిష్యత్తులో అనుకున్నటువంటి ఆ వ్యక్తి మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పాలి. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది అక్కడ వినిపిస్తున్నటువంటి మాట. స్థానికులు కూడా ఒకంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో, కూటమి పాలనలో నిర్వహిస్తున్నటువంటి పాఠశాలల దుస్థితి. ఘనంగా చెప్తున్నటువంటి మీరు ఈ విధంగా పాఠశాలలు నిర్మిస్తున్నారు, అలాగే పాఠశాలల నిర్వహణ కూడా ఈ విధంగా ఉంది అని కూడా, దుర్భరంగా ఉందని కూడా వారు చెప్తూ ఉన్నారు. సరైనటువంటి రీతిలో అవగాహన లేకుండా అధికారులు వ్యవహరించడంతోనే మా అబ్బాయి చనిపోయాడని కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.